11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు జగిత్యాల జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు సాఫ్ట్బాల్ పోటీలు జరిగాయి. ఇందులో గెలుపొందిన జట్టును చండీగఢ్లో జరిగే జాతీయ స్థాయిలో పోటీలకు పంపించనున్నారు. అండర్ 18 బాలికలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 19 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. 500కు పైగా క్రీడాకారులు ఈ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొన్నారు. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని ఈ సందర్భంగా ప్రతినిధులు తెలిపారు. తల్లిదండ్రులు చదువుతో పాటు క్రీడలను విద్యార్థులను ప్రోత్సహించాలని తెలిపారు. నా పేరు చెల్లి వెంకటేష్, జైతల్ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈ క్రీడలు 11th జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ ఫర్ గర్ల్స్ జైతల్ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలలో తెలంగాణ జిల్లాలో 19 జిల్లాలు పాల్గొనడం జరుగుతుంది. ఈ క్రీడలు May 2 to and May 4 వరకు నిర్వహించబడుతుంది. ఈ క్రీడలకు ఈ వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని పిల్లలకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా మన స్థానిక ఎమ్మెల్యే గారు సహాయం చేయడం జరుగుతుంది. అలాగే మన డివైఎస్ఓ గారు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అయినా కానీ నేను సపోర్ట్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. మన జైతల్ జిల్లాలో కూడా సాఫ్ట్బాల్ క్రీడాకారులను ఎంకరేజ్ చేసి ఇండియాకు ఆడిపించాలన్నదే ఈ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నా పేరు సిరి, నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి ఆడుతున్నాను. ఇక్కడ జగిత్యాలలో జూనియర్ 11th సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ అవుతుంది. ఇక్కడ మంచిగా ఆడిన క్రీడాకారులకు చండీగఢ్లో నేషనల్స్ ఉన్నాయి. సాఫ్ట్బాల్ ఆడడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫిజికల్గా ఇంకా మెంటల్గా ఫిట్ అవుతాం. స్టడీస్ మీద కూడా ఫోకస్ చేయొచ్చు మనం. నేను తైవాన్లో మొన్న ఇంటర్నేషనల్ ఆడేసి వచ్చిన అండర్ 15 ఏషియన్ ఉమెన్స్ కప్. అక్కడ వెళ్ళినాక చాలా సంతోషంగా అనిపించింది. అందరికీ ఛాన్స్ రావాలని కోరుతున్నాను ఇండియాలో. నా పేరు తులసి, నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆడుతున్నాను. నేను సాఫ్ట్బాల్ ఆడడం 6th నుంచి మొదలెట్టాను. నేను ఇంటర్నేషనల్ అండర్ 15 2023లో తైవాన్లో ఆడిన. ఇంకా పేరెంట్స్ కూడా కోచెస్ కూడా చాలా సపోర్ట్ ఇస్తారు గేమ్ ఆడడానికి. మొత్తం మనం గేమ్ ఆడడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం మరియు మంచిగా అనిపిస్తుంది గేమ్ ఆడడం వల్ల. ఇంకా పేరెంట్స్ గేమ్స్లో స్టడీస్ కన్నా ఎక్కువ గేమ్స్లో మోటివేట్ చేస్తారు నన్ను.